హలో వ్యూవర్స్, నేను మీ విష్ణుప్రియ. వెల్కమ్ టు ఆర్ఆర్ రియల్ రివ్యూ. ప్రతి వీక్ కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి, వాటి మీద నేను రివ్యూస్ చేస్తూ ఉంటాను. మరి ఈ వీక్ ఎటువంటి ఇంట్రెస్టింగ్ సినిమాస్ వచ్చాయి, ఎటువంటి రివ్యూస్ నేను చెప్పబోతున్నానో వినేద్దామా? లెట్స్ బిగిన్ ద షో. ఈ వీక్ కొత్త యూత్ఫుల్ లవ్ స్టోరీ వచ్చేసింది, అదే బ్యాండ్ మేళం. కోడ్ సినిమాలో యాక్ట్ చేసిన హర్ష్ రోషన్, శ్రీదేవి కాంబినేషన్ ఈ సినిమాలో రిపీట్ అయింది. దానిలో లవర్స్గా కనిపించారు కదా, దీనిలో బావా మరదళ్ళుగా కనిపించారు. ఆడతారు, పాడతారు, గోల చేస్తారు. ఫుల్ జోష్తో ఉంటుంది సినిమా. ఈ సినిమా స్టోరీ చెప్పాలంటే హర్ష్ రోషన్, శ్రీదేవి బావా మరదళ్ళు అని చెప్పా కదా, ఇద్దరూ కలిసి పెరుగుతారు, ఒకే స్కూల్లో చదువుతారు. పెద్దవాళ్ళు కూడా ఇద్దరికి పెళ్లి చేయాలని ముందే అనుకుంటారు. అయితే వాళ్ళ దారులు వేరవటం వల్ల ఇద్దరి మధ్య దూరం వచ్చేస్తుంది. హర్ష్ రోషన్ చదువులో వీక్, ఫ్రెండ్స్తో కలిసి బ్యాండ్ మేళం పెట్టి ఫెయిల్ అవుతాడు. శ్రీదేవేమో స్టడీస్లో టాపర్ కాబట్టి టౌన్ వెళ్ళి మంచి కాలేజ్లో జాయిన్ అవుతుంది. సో ఇద్దరి కాంట్రాస్ట్లు, ఇద్దరి గోల్స్ మారిపోతాయి. ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేస్తుంది. శ్రీదేవి వాళ్ళ నాన్న సాయి కుమార్ తనకి వేరే సంబంధం చూసి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతాడు. ఇలాంటి సందర్భంలో హర్ష్ రోషన్ శ్రీదేవి కోసం ఏం చేశాడు? శ్రీదేవి పేరెంట్స్ తెచ్చిన సంబంధం చేసుకుందా, లేక హర్ష్ రోషన్ దగ్గరకు వచ్చేసిందా? చివరికైనా ఈ బావ మరదళ్ళు కలిశారా లేదా? తెలియాలంటే సినిమా చూడాలి. ఈ సినిమా అంతా తెలంగాణ యాసలో ఉంటుంది. మంచి హెల్తీ కామెడీని పండించారు. బ్యాండ్ మేళం కుర్రవాళ్ళు వేసే జోకులు బాగా పెళ్ళాయి. ఇంకా సినిమా ఓపెనింగ్ అంతా బ్యాండ్ మేళంతో గ్రాండ్గా చూపించారు. ఆ స్కూల్ ఎపిసోడ్, ఇంకా ఊళ్ళో ఈవెంట్స్ అన్నీ కూడా ఆటపాటలతోటి సందడిగా సాగిపోతాయి. సెకండ్ హాఫ్లో అందరూ ఊహించినట్టుగానే సెంటిమెంట్ సీన్స్ వచ్చేస్తాయి. హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్ని ఇంట్రెస్టింగ్గానే నడిపించారు. ఒక విధంగా ఈ సినిమా చూస్తున్నప్పుడు ఉయ్యాల జంపాల సినిమా గుర్తుకొస్తుంది. అలాగే ఎక్కడో ఎమోషన్ మిస్ అవుతున్న ఫీల్ కనిపిస్తుంది. బట్ కామెడీ టైమింగ్తో దాన్ని దాటేశారు. ఇంకా సాయి కుమార్, గోపరాజు క్యారెక్టర్స్ సినిమాకి మంచి సపోర్ట్ ఇచ్చాయి. కోన వెంకట్ స్టోరీ, మాటలు ఈ సినిమాకి ప్లస్ అని చెప్పాలి. విజయ్ బుల్గాని సంగీతం బాగా ఉంది. దర్శకుడు సతీష్ జివాజీ టీనేజర్తో లవ్ స్టోరీ తీసి మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.5 out of 5. బ్యాండ్ మేళంతో పాటు టీనేజర్ లవ్ స్టోరీ ఇంకోటి వచ్చేసింది, అదే యూత్. స్కూల్ ఏజ్లో లవ్ చేయాలని ట్రై చేసే కుర్రవాళ్ల మధ్య జరిగే ఫన్నీ సన్నివేశాలతో ఈ సినిమా తీశారు. కెన్ కరుణాస్, అనిషా అనిల్ కుమార్, మీనాక్షి దినేష్, ప్రియాని యాదవ్ స్కూల్ గ్యాంగ్లా కనిపించారు. వాళ్ళ ఏజ్కి తగిన పాత్రల్లో చాలా చక్కగా ఒదిగిపోయారు. కెన్ కరుణాస్ బాగా అల్లరి చేసే కుర్రాడు. అయితే అమ్మాయిలంటేనే భయము. వాళ్ళకి ఆమడదూడం జరిగిపోతాడు. పైకి అలా ఉన్నా లోపల మాత్రం తనకి లవ్ చేయాలని ఆశ ఉంటుంది. స్కూల్ అయిపోయే లోపు ఒక్క అమ్మాయితో అయినా లవ్ అఫేర్ పెట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. అలాంటి టైంలోనే కెన్ లైఫ్లోకి ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చి పడతారు. వాళ్ళ అల్లరి వల్ల అనుకోని సంఘటన జరుగుతుంది. అందరి జీవితాలు అయోమయాల్లో పడిపోతాయి. ఇంతకీ ఆ ముగ్గురు ఫ్రెండ్స్ వల్ల కెన్ లైఫ్ ఎలా చేంజ్ అయింది? ప్రేమ, బ్రేకప్, అవమానాల నుంచి తనేం నేర్చుకుంటాడు? పేరెంట్స్ వీళ్ళ విషయంలో ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారో తెలియాలంటే యూత్ సినిమా చూడాల్సిందే. టీనేజ్ లైఫ్ అందరికీ స్పెషల్గానే ఉంటుంది. ఆ ఏజ్లో వచ్చే ప్రేమలు, బ్రేకప్లు, పరిణితి లేని వ్యక్తిత్వంతో చేసే పొరపాట్లు, వాటి వల్ల ఎదురయ్యే అవమానాలు అన్నీ విలువైన జీవిత పాఠాలే. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయ్ లాంటి టీనేజ్ లవ్ స్టోరీస్లో ఇవన్నీ చూపించేశారు. అయితే లవ్ స్టోరీస్ సాగా అనేది నెవర్ ఎండింగ్ కదా. స్కూల్ ఏజ్ మీద యూత్ లాంటి సినిమాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా స్కూల్ వాతావరణంలో కామెడీగా సాగిపోతుంది. అలాగే బ్రేకప్ సీన్స్ మనస్సుకి హత్తుకునేలా ఉన్నాయి. సహజంగానే ఇలాంటి వాటికి యూత్ కనెక్ట్ అయిపోతారు. సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్యామిలీ సెంటిమెంట్, కాలేజ్ టూర్, గొడవలు అన్నీ కూడా ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేస్తాయి. అన్నిటికీ మించి ఫాదర్ సన్ సెంటిమెంట్ సినిమాకి ప్లస్ అయిందని చెప్పాలి. టీనేజ్ లవ్ స్టోరీకి భావోద్వేగాలు యాడ్ చేయడంలో దర్శకుడు కెన్ కరుణాస్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఈ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4 out of 5. ఈ వీక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లేచింది మహిళా లోకం వచ్చేసింది. నలుగురు ఆడవాళ్లు ఒక్కచోటు ఉంటే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో చాలా ప్రాక్టికల్గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు అర్జున్ గున్నాల. జనరల్గానే భార్యాభర్తలన్నాక గొడవలు వస్తుంటాయి. అవి వాళ్ళిద్దరి మధ్య ఉన్నంత వరకు ఎలాంటి సమస్యలు రావు. ఎప్పుడైతే వాళ్ళ మధ్యలోకి ఇంకొకరు వస్తారో అప్పుడే అసలు ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. నోటికొచ్చిన సలహాలు ఇచ్చేసి ఆ కాపురాన్ని అల్లకల్లోలం చేసేస్తారు. ఇలాంటి స్టోరీస్ బయట కోకొల్లలుగా ఉంటాయి. కాబట్టి ఈ సినిమా చూసేటప్పుడు పెళ్ళైన వాళ్ళు ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే అనన్య నాగళ్ళ, శ్రీరామచంద్ర కాపురంలో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. అనన్య ప్రతి దానిలోనూ పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటుంది. భర్త తనకు అనుకూలంగా నడుచుకోవాలని కోరుకుంటుంది. శ్రీరామచంద్ర అలా ఉండకపోయేసరికి అప్సెట్ అవుతూ ఉంటుంది. అలాగే అనన్య ప్రతి విషయంలో కలగజేసుకోవడం, ఫ్రీడమ్ లేకుండా చేయడం శ్రీరామచంద్రకి నచ్చదు. దీనివల్ల ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేస్తుంది.
వీళ్ళ మధ్యలోకి హేమ, హరితేజ, సుప్రీత, శ్రద్ధా దాస్ వచ్చేస్తారు. అనన్యకి ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇచ్చి వారి కాపురాన్ని ముంచేస్తారు. లాయర్ లక్ష్మీ మంచు ఎంటర్ అవ్వడంతో అది కాస్త క్రిమినల్ యాక్టివిటీ అయిపోతుంది. ఇంతకీ వీళ్ళంతా కలిసి అనన్య కాపురాన్ని నిలబెట్టారా లేక కూలదోశారా? శ్రీరామచంద్రని మార్చాలని ట్రై చేశారా లేక మర్డర్ చేయాలని ప్లాన్ చేశారా? చివరికి ఏమైందో తెలియాలంటే లేచింది మహిళా లోకం చూడాల్సిందే. ఒక విధంగా కాపురాలు కూల్చే అమ్మలక్కల మీదే సెటర్ వేసేలా ఈ సినిమాని రూపొందించారు. చెప్పుడు మాటలు వింటే జీవితం ఎలా నాశనం అయిపోతుందో తెలిపే ప్రయత్నం చేశారు. సమాజంలోని లింగ వివక్ష, స్త్రీ పురుష సమాన హక్కులు, దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య అవగాహన రాహిత్యం, కోర్టు కేసులు, విడాకులు ఇలాంటివన్నీ డిస్కస్ చేశారు. జనాన్ని మేల్కొల్పే సినిమా అని చెప్పొచ్చు. ప్రియదర్శన్, బాలసుబ్రహ్మణ్యం బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సీన్స్ని బాగానే ఎలివేట్ చేశాడు. స్టార్ క్యాస్ట్ యాక్టింగ్ అంతా సూపర్గా ఉంది. హేమ, హరితేజ, శ్రద్ధా దాస్, సుప్రీత యాక్టింగ్ ఇరగదీసేశారు. మంచులక్ష్మి క్యారెక్టర్ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. శ్రీరామచంద్ర, హర్షవర్ధన్ మంచి సపోర్టింగ్ చేశారు. ఈ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 3.5 out of 5. ఈ వీక్ ప్రియదర్శి చేసిన కొత్త సినిమా సుయోధన విడుదలైంది. దీన్ని కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్గా తీశారు. దీనిలో ఇప్పటిదాకా చూపించని పోలే ఆర్ట్స్ ని చూపించాడు దర్శకుడు వైఎస్ మాధవ్ రెడ్డి. ప్రియదర్శిని పాస్ట్ మెమోరీస్ వెంటాడుతున్నట్టు పెట్టి సస్పెన్స్ క్రియేట్ చేశాడు. దీనికి తోడు మర్డర్ ని యాడ్ చేసి దాన్ని చేసిందెవరు అన్న యాంగిల్లో స్టోరీని ఆసక్తికరంగా మలిచాడు. ఇలాంటి సినిమాలో ప్రియదర్శి ఫస్ట్ టైం నటించాడు. ఇంకా పెర్ఫార్మెన్స్ కూడా అద్దరు కొట్టేశాడు. యాక్షన్ సీన్స్ లో, ఫైటింగ్స్ లో కూడా ఇరగదీశాడు. ప్రియదర్శికి జోడీగా దృషికా చందర్ సరిగ్గా సరిపోయింది. ఇక కథ విషయానికి వస్తే ప్రియదర్శి ఫూలే ఆర్టిస్ట్, అంటే సౌండ్ డిజైనర్ అన్నమాట. సినిమాల్లో సీన్స్కి సౌండ్స్ ఇస్తూ ఉంటాడు. అతన్ని సుయోధన అనే శబ్దం వెంటాడుతూ ఉంటుంది. అది విన్నప్పుడల్లా భయంతో వణికిపోతూ ఉంటాడు. అదే టైంలో తన మీద ఎవరో దాడి చేస్తూ ఉంటారు. అనుకోకుండా ఒకసారి తండ్రి సాయి కుమార్ సుయోధన అన్నట్టుగా వినిపిస్తుంది. అంతలోనే ఆయన మర్డర్ అవుతాడు. ఇంతకీ సాయి కుమార్ని మర్డర్ చేసింది ఎవరు? ప్రియదర్శికి సుయోధనలా కనిపించేదెవరు? అతని మీద అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? చివరికి ఏమైందో తెలియాలంటే సుయోధన చూడాల్సిందే. సినిమా మొదట్లోనే నెక్స్ట్ ఏం జరుగుతుందోనన్న ఆసక్తిని రేకెత్తించడంలో దర్శకుడు వైఎస్ మాధవ్ రెడ్డి సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ప్రియదర్శి పాత్రని పరిచయం చేసే విధానం కొత్తగా అనిపిస్తుంది. సుయోధన కాన్సెప్ట్తో పాటు పొలిటికల్ డ్రామా, మదర్ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది. ప్రియదర్శి యాక్టింగ్ బాగుంది. సాయి కుమార్ దుర్యోధనుడి పాత్రలో మెప్పించారు. ఆయన డైలాగ్స్, నటనతో ఈ సినిమాకు ప్లస్ అయింది. అలాగే ప్రేమ, తల్లి పాత్రలో ఆకట్టుకున్నారు. హీరోయిన్ దృషికా చందర్ తన గ్లామర్తో అలరించింది. సినిమాలో హీరో సత్యదేవ్, బిత్తర్ సత్తి స్పెషల్ అపియరెన్స్ బాగుంది. జై క్రిష్ అందించిన సంగీతం పర్వాలేదు. ఈ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.3 out of 5. ఈ వీక్ జీవి ప్రకాష్ తమిళ్ మూవీ హ్యాపీ రాజ్ థియేటర్లోకి వచ్చేసింది. జీవి ప్రకాష్ చేసే లవ్ స్టోరీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. దీనిలో గౌరీప్రియతో డ్యూయెట్స్ పాడాడు. జీవి ప్రకాష్ తండ్రిగా జార్జ్ మరియం, గౌరీప్రియ తండ్రిగా అబ్బాస్ కనిపించారు. ఒకప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్గా వెలిగిన అబ్బాస్ చాలా రోజుల తర్వాత తండ్రి పాత్రలో మెరిశారు. అదొక క్యూట్ లవ్ స్టోరీ. హ్యాపీ రాజ్ది సుందరపల్లి. నాన్న జార్జ్ని అందరూ గుర్రం గుడ్డు అని ఎగతాళి చేస్తూ ఉంటారు. అందువల్ల హ్యాపీ రాజ్ నాన్నకి దూరంగా ఉంటాడు. తను ప్రేమించిన అమ్మాయి కూడా జార్జ్ని చూసి రిజెక్ట్ చేయడం, అక్కడి నుంచి చెన్నై వచ్చేసి ఐటీ జాబ్లో చేరుతాడు. ఆ కంపెనీలో టీమ్ మేనేజర్ గౌరీప్రియ హ్యాపీ రాజ్ని ఎంకరేజ్ చేస్తుంది. అలాగే ప్రేమలో కూడా పడుతుంది. హ్యాపీ రాజ్ చురుకుదనం చూసి అబ్బాస్ కూడా వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటాడు. అది కూడా జార్జ్ వల్ల చెడిపోతుంది. ఇంతకీ హ్యాపీ రాజ్ గౌరీప్రియ పెళ్లి జరిగిందా లేదా? జార్జ్ అబ్బాస్ మధ్య ఎలాంటి సమస్య వచ్చింది? జార్జ్ తన ఐడెంటిటీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏం జరిగిందో తెలియాలంటే హ్యాపీ రాజ్ సినిమా చూడాల్సిందే. జీవి ప్రకాష్ యాక్టింగ్ ఇరగదీశాడు. తండ్రితో వచ్చే సెంటిమెంట్ సీన్స్లో అద్భుతంగా నటించాడు. అలాగే గౌరీప్రియ ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిగా కనిపించింది. జార్జ్ బాడీ షేమింగ్ అనుకోకుండా తన ఆకారం వల్ల అవమానాలు ఎదుర్కొనే క్యారెక్టర్ని చాలా స్పోర్టివ్గా తీసుకుని చేశాడు. ఇక చాలా కాలం తర్వాత కనిపించిన అబ్బాస్ సినిమాకి ప్లస్ అయ్యాడు. దర్శకుడు మారియా రాజా ఈ సినిమాని ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు తీశాడనే చెప్పాలి. లవ్ స్టోరీస్ని ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఈ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.2 out of 5. ఈ వీక్ ముత్తు అలియాస్ కాటన్ అనే వెబ్ సిరీస్ ఓటీటీలో సక్సెస్ఫుల్గా స్ట్రీమింగ్ అవుతోంది. కథలు, పాత్రల పరంగా ప్రయోగాలు చేసే విజయ్ సేతుపతి దీనిలో లీడ్ రోల్ చేశాడు. నేషనల్ అవార్డు విన్నర్ మణికందన్ దీనికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా స్టోరీ వెరైటీగా ఉంటుంది. అడవికి దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఒక్క కేసు కూడా నమోదు కాదు. దాన్ని ఎత్తేయాలని చూస్తూ ఉంటారు. అలా జరిగితే ఆ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ కాళీ పాండ్యన్
ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వస్తుంది. సరిగ్గా అదే టైంలో తల తెగిన దేహం కేసుని డీల్ చేస్తూ ఉంటాడు. ఆ దేహం విజయ్ సేతుపతిదని తెలుస్తుంది. దాని గురించి చాలా స్టోరీస్ వెలుగులోకి వస్తాయి. ఇంతకీ ముత్తు ఎవరు? ఇతనికి కేరళ మినిస్టర్ బెన్నీ, గ్యాంగ్స్టర్ శివన్తో ఉన్న సంబంధం ఏమిటి? ముత్తు పెళ్లి చేసుకోవాలని ఆశపడిన సింధు ఎలా చనిపోయింది? ముత్తు లైఫ్లోకి వచ్చిన మీనా ఎవరు? ముత్తు మరణం వెనుక ఉన్న మినిస్టర్ని ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ కాళీ పాండ్యన్ కనిపెట్టారా? కాళీ పాండ్యన్ ఇంట్లో పనిచేసే కరుప ఎవరు అనేది ఈ వెబ్ సిరీస్ కథ. ముత్తు అనే వ్యక్తి జీవితం చుట్టూ ఈ సిరీస్ సాగుతూ ఉంటుంది. అతడి లైఫ్లోకి భిన్న నేపథ్యాలు కలిగిన వారు ఎలా వచ్చారు? ముత్తు గురించి వారంతా చెప్పిన ఒక్కొక్క కథతో లవ్, ఎమోషన్స్, యాక్షన్, రివెంజ్ అంశాలతో ఈ సిరీస్ను చివరి వరకు నడిపించారు దర్శకుడు మణికందన్. కానిస్టేబుల్ ఇంట్రో సాధారణంగానే జరిగిన ముత్తు తల దొరికాక స్టోరీ ఊపందుకుంటుంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ముత్తు జీవిత రహస్యాలు ఒక్కోటిగా బయటపడడం చూపిస్తారు. ప్రతి సీన్ చాలా ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దారు. రాజేష్ మురుగేషన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఈ వెబ్ సిరీస్ కి ఆడియన్స్ ఇస్తున్న రేటింగ్ 4.5/5. ఇది ఈ వారం రియల్ రివ్యూ. నెక్స్ట్ వీక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు రాబోతున్నాయి. వాటికి రివ్యూస్ నేను ఇచ్చేస్తాను. సేమ్ టైం, సేమ్ షో. స్టే ట్యూన్డ్.